హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇలా మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు నేను ఒక అమెజాన్ వీడియోతో స్టార్ట్ చేశాను వీడియో అనేది. అమెజాన్ వీడియో ఏంటంటే నేను ప్రతి మంత్ ఎవ్రీ మంత్ అమెజాన్ వీడియోస్ చేస్తుంటాను కదా. సో ఈరోజు నాకు కొంచెం డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ వీటితో సఫర్ అవ్వడం వల్ల నేను సరిగ్గా అప్డేట్ చేయలేకపోయాను. సో ఇంతకుముందు వచ్చేసి నేను లిప్స్టిక్స్ వాడేటప్పుడు చాలామంది లిప్స్టిక్ షేడ్స్ అవి అడిగేవారు కదా. ఈరోజు నేను పర్టికులర్గా లిప్స్టిక్స్ ఏవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నానో డైలీ వేర్ బేసిస్, అది కూడా రెడ్ లిప్స్టిక్స్ కాదు. లాస్ట్ టైం నేను ఆల్రెడీ రెడ్ లిప్స్టిక్స్, నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అన్నీ నేను యాడ్ చేశాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఓన్లీ న్యూడ్ షేడ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ రెగ్యులర్ వేర్కి, ఆఫీస్ వేర్కి యూజ్ అవుతాయి కదా. సో అలాంటివి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే అది. అండ్ అమెజాన్ వీడియో నేను ఆల్రెడీ చాలా వరకు షాపింగ్ చేసా. అవన్నీ కుర్తీస్ అన్నీ ఒక వీడియోలో చూపించాను కదా. సో నాకు కొత్త కొత్త ప్రొడక్ట్స్ చూపించే బదులు ఇవి ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి చూపిస్తే మీకు యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నా. అండ్ తర్వాత వీడియో వచ్చేసి ఇంకొక వీడియో ఉంది, అమెజాన్ వీడియో. మాకు ఇన్ని వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట. ఇంకొక వీడియో ఉంది, అందులో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ నేను అమెజాన్ నుంచి కొన్ని కుర్తీస్ ఆల్రెడీ ఇన్ని మంత్స్ నుంచి నేను కొలాబరేట్ చేస్తున్నాను కదా అమెజాన్ వీడియోస్ అవి కూడా. సో అందులో కుర్తీస్ ఏవైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా, ఆల్రెడీ వాష్ చేస్తూనే ఉంటాయి కదా. సో అందులో ఏవైతే బెస్ట్ నాకు బాగా నచ్చే, క్వాలిటీ బాగుంది, రెగ్యులర్గా ఫ్యాషన్ వైజ్గా బాగున్నాయి అనేవి నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు వీడియోలో అయితే న్యూడ్ షేడ్స్ డైలీ వేర్ లిప్స్టిక్స్ అనేవి నా ఫేవరెట్ ఏంటనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ అమెజాన్ వీడియో కాబట్టి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఈ సారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు కొలాబరేట్ వచ్చిందనమాట. సో ఆ సారీ ఈరోజు చక్కగా పూజ చేసుకున్నాను, లక్షవారం కదా, ఇప్పటికిప్పుడు వీడియో చేసి పెడుతున్నాను అనమాట. అండ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టట్లేదు, నా ఫేస్ బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంకా డెంగ్యూ, బాడీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫీవర్ అయితే తగ్గిపోయింది, బట్ బాడీ పెయిన్స్ అనేవి చాలా ఉన్నాయి. టాబ్లెట్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాను. సో అవన్నీ అలా పక్కన పెట్టేస్తే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను రెగ్యులరైజ్ చేయడానికి వీడియోస్, బట్ అస్సలు బాడీ సహకరించట్లేదు. డెంగ్యూ వచ్చిన వాళ్ళకి అది అర్థమవుతుంది. డెంగ్యూ వచ్చి 2 months వరకు ఉంటుందట బాడీ పెయిన్స్. నాకు అస్సలు నచ్చట్లేదు తెలుసా డెంగ్యూ అనేది. ఎందుకంటే ఇంకొక 10-15 days తర్వాత నేను మళ్ళీ ఊరికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ మళ్ళీ నేను ఇది అవ్వాలి, అవన్నీ ఉన్నాయన్నమాట. సో అది. అండ్ అవన్నీ ఆ తలకాయ నొప్పులన్నీ పక్కన పెట్టేస్తే లిప్స్టిక్స్ అనేవి మొత్తం ఇలా పట్టుకున్నాను నేను. ఇవి ప్రస్తుతానికి నేను రెగ్యులర్గా యూజ్ చేసే లిప్స్టిక్స్. నాకు చాలా బాగా నచ్చిన లిప్స్టిక్స్ అనమాట. ఫస్ట్ లిప్స్టిక్ వచ్చేసి మేబెలిన్ నుంచి. ఇవన్నీ కూడా న్యూడ్ షేడ్స్ తీసుకున్నా, బ్రౌన్ న్యూడ్ షేడ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఫస్ట్ ఇది వచ్చేసి మేబెలిన్ సెన్సేషనల్ లిక్విడ్ మ్యాటీ లిప్స్టిక్ తీసుకున్నా. సో ఇది మీకు చాలా బాగుంటుంది. నేను లిప్స్టిక్ వాడేటప్పుడు నేను మీకు ఎన్ని అవర్స్ పడుతుంది, ఎన్ని అవర్స్ మీ లిప్స్ మీద ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందో లేదో కూడా చెప్పేస్తా. ఎందుకంటే నేను ఇవి మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, రోజులు కూడా కాదు, మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ఇవి అయిపోయినా సరే మళ్ళీ ఇవి రిపీట్ నేను కొనుక్కుంటాను అనమాట. నాకు అంత బాగా నచ్చుతాయి. ఇది షేడ్ వచ్చేసి 02. నేను మీకు లిప్స్ మీద అయితే స్వాచ్ చేసి చూపించలేను, కానీ చేతి మీద స్వాచ్ చేసి చూపిస్తాను. ఇది కంప్లీట్లీ బ్రౌన్ ఉంటుంది అనమాట, బ్రౌన్ న్యూడ్ లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే మీ ఫేస్ని కొంచెం ఎలివేట్ చేస్తుంది అనమాట. కాకపోతే మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఇవ్వదు. మీరు ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే కంపల్సరీగా పోతుంది, స్మడ్జ్ అయిపోతుంది. సో ఇది ఏంటంటే మీకు ఒక 3 hours, 2 to 4 hours వరకు మీరు మేనేజ్ చేయగలరు. దాని తర్వాత మీకు లిప్స్కి అయితే ఉండదు. బట్ చాలా క్రీమీగా ఉంటుంది, బటరీ క్రీమీగా ఉంటుంది. మీరు మాయిశ్చరైజర్ ఏమి అప్లై చేయక్కర్లేదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. నేను మరీ అంత హై బడ్జెట్లో అయితే చెప్పట్లేదు ఈరోజు, అన్నీ కూడా లో బడ్జెట్లోనే చెప్తాను. సో ఇది ఫస్ట్ది వచ్చేసి 02. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత లిప్స్టిక్ వచ్చేసి షుగర్ బ్రాండ్. నేను చాలా వరకు షుగర్ బ్రాండ్ యూజ్ చేస్తానని మీకు తెలుసు కదా. షుగర్ బ్రాండ్ నుంచి రీసెంట్గా తెప్పించాను జాకీ బ్రౌనీ అనమాట షేడ్. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసా. ఇది సెకండ్ అనమాట నేను పర్చేస్ అంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇది షార్ప్ చేసి ఇక్కడ వరకు అయిపోయింది. నేను మళ్ళీ కొత్తది తెప్పించాను. మ్యాటియాసెల్ క్రేయాన్ లిప్స్టిక్ అనమాట, 08 జాకీ బ్రౌన్. ఈ షేడ్ నేమ్ వచ్చేసి సో ఈ కలర్ ఉంటుంది. సేమ్ ఇది ఎలా ఉందో మొత్తం న్యూడ్ షేడ్స్ చూపిస్తాను. డైలీ వేర్ అని చెప్పాను కదా. సో మీకు మరీ రెడ్ ఇవి అకేషనల్గా కూడా యూజ్ చేయొచ్చు, ఆర్ డైలీ వేర్ కింద కూడా యూజ్ చేయొచ్చు. అకేషనల్ వేర్ ఏంటంటే చాలామందికి రెడ్ నచ్చదు కదా. చాలామందికి మరీ అంత రెడ్ పెట్టుకుంటే అందరూ మన ఫేస్ అంతా లిప్స్టికే కనిపిస్తుంది అనమాట. సో అలా వద్దు అనుకునే వాళ్ళకి ఈ షేడ్స్ అనేవి పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. ఇది కంప్లీట్ కొంచెం రోజ్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది. పై షేడ్ కంటే ఇది కొంచెం లైటర్ షేడ్ వస్తుంది అనమాట. మీరు కొంచెం మరీ అంత డార్క్ స్కిన్ టోన్ అయితే మీకు ఇది సెట్ కాదు. లైటర్ నుంచి మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది. ఇది మీకు ఆల్మోస్ట్ 8 hours ఉంటుంది మీ లిప్స్ మీద. కంప్లీట్లీ 8 hours ఉంటుంది. లిప్ క్రేయాన్స్కి అదే స్పెషాలిటీ అనమాట షుగర్వి. నేను అందుకే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండదు. 799 రూపీస్ ఉంటుంది నార్మల్ ప్రైస్ అయితే. మీకు ఇప్పుడు ఆఫర్లో ఏమైనా ఉంటే అమెజాన్
అమెజాన్‌లో మీకు తగ్గొచ్చేమో 499కో ఆర్ 599కో అలా రావచ్చు. బట్ నేను 799 అయినా పర్చేస్ చేసుకోగలను. ఎందుకంటే ఇది 8 అవర్స్ వరకు ఉంటది లిప్‌స్టిక్ మీ లిప్స్ మీద. అంటే మీకు అంటే ఏమి అలర్జిటిక్ గానీ, ఏం గానీ లేకపోతే గనక మీకు 8 అవర్స్ వరకు ఉంటది. మీకు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. మాయిశ్చరైజర్ ఇన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటది ఇందులో. అండ్ ఆల్సో బటరీ క్రీమ్‌లా ఉంటదనమాట మీకు లిప్స్ అంతా కూడా. చాలా మంచి ఫీల్ వస్తది ఈ లిప్‌స్టిక్స్‌కి, లిప్ క్రేయాన్‌కి. నేను ఫస్ట్ నుంచి ఇది రికమెండ్ చేస్తున్నా. ఇందులోనే మీకు మ్యాటీ యాస్ హెల్ లిప్‌స్టిక్ కూడా ఉంటది. రెడ్ కలర్ లిప్‌స్టిక్. నేనది చూపిస్తాను మీకు. ఇదిగో మ్యాటీ యాస్ హెల్ అనమాట. ఇది అకేషనల్ వేర్‌కి చాలా బావుంటది. అండ్ ఇందులో నేను ఆల్మోస్ట్ 5, 6 షేడ్స్ యూజ్ చేస్తాను. ఇది కంప్లీట్ రెడ్ వస్తదనమాట. మీకు అకేషనల్ వేర్ వస్తది రెడ్ కలర్ ఇది లిప్‌స్టిక్. నేను ఇది ఇంక్లూడ్ చేయట్లే ఈరోజు వీడియోలో. బట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇది కూడా. చాలా బావుంటాయి లిప్‌స్టిక్స్. ఇందులో మినీస్ కూడా వస్తున్నాయి. మీరు మినీస్ ట్రై చేయాలనుకుంటే మినీస్ కూడా ట్రై చేయొచ్చు. మినీస్‌లో ఏంటంటే నాకు కావాల్సిన షేడ్స్ రావట్లేదని నేను మినీస్ ట్రై చేయట్లా. మినీస్‌లో వచ్చేసి 3 మొత్తం ఒక ప్యాకేజ్‌లో వస్తది. ఆ 999 ఎంతో ఉంది మరి షుగర్‌లో అండ్ ఆల్సో అమెజాన్‌లో కూడా. సో, అది నేనైతే ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ తర్వాత వచ్చేసి లవ్ ఎర్త్ బ్రాండ్ నుంచి లిక్విడ్ మూస్ లిప్‌స్టిక్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది ఇది కూడా. మీకు ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ వరకు ఉంటది ఇది. అంతకు మించి ఉండదు. ఇదొచ్చేసి నేను ఒక యూట్యూబర్ ట్రై చేస్తున్నప్పుడు నేను షేడ్ నోట్ చేసుకొని మరి పర్చేస్ చేసుకున్నా. ఇది రెగ్యులర్ వేర్‌కి చాలా బావుంటది. మీరు నార్మల్ మీడియం స్కిన్ టు డార్క్ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అయిపోతదని నేను అనుకుంటున్నా. సో, ఇదేంటంటే మీకు లిప్స్ మీద పెట్టిన తర్వాత కాదు గానీ కొంచెం అలా సెటిల్ డౌన్ అవుతున్న కొద్దీ మీకు న్యాచురల్ లుక్ అనేది ఇస్తదనమాట. ఇలా వస్తది కలర్. కొంచెం ఇది ఎలా ఉంటదంటే మూవీ కలర్ అంటారు చూసారా? ఆ టైప్ కలర్ వస్తదనమాట. చాలా బావుంటది. ట్రై చేయండి. అండ్ ఇది కూడా కొంచెం అఫోర్డబుల్ రేంజ్‌లోనే ఉంటది. ఇది కూడా మీకు 4-5 అవర్స్ వరకు ఉంటది. అట్ ది సేమ్ టైమ్ మీకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఏదైనా మీరు లిక్విడ్ లిప్‌స్టిక్ పెట్టేటప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటేనే బెటర్ అనమాట. బుల్లెట్ లిప్స్‌కి వాటికి అవసరం లేదు కానీ లిక్విడ్ లిప్‌స్టిక్ కొంచెం డ్రైనెస్ అనేది ఇస్తది. కొంచెం చాపడ్ లిప్స్ లాగా కనిపిస్తాయనమాట. సో, ట్రై చేయండి. ఇది కూడా చాలా చాలా బావుంటది. అండ్ తర్వాత వచ్చేసి ఇది నేను తెప్పించాను. ఇది యాక్చువల్‌గా నేను అమెజాన్‌లో పర్చేస్ చేసుకోలే. మేబీ నేను అమెజాన్‌లో లింక్ ఉంటే ప్రొవైడ్ చేస్తా. ఇది వచ్చేసి లగ్జరీ మ్యాట్ లుక్ నుంచి కలర్ ట్రెజర్ లగ్జరీ మ్యాటీ క్రేయాన్ అనమాట ఇది. షేడ్ వచ్చేసి హేజిల్‌నట్ 18. ఇది కూడా నేను ఈ మధ్య రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నా. కాఫీ కలర్ ఉంటదనమాట కంప్లీట్‌లీ. ఇదిగో కాఫీ కలర్ ఉంటది కంప్లీట్‌లీ. ఇది కూడా నేను ఈ లిప్ క్రేయాన్ ఏం చేస్తానంటే ఔటర్ లైన్ కింద అప్లై చేస్తున్నా. ఔటర్ లైన్ కింద అప్లై చేసుకొని మధ్యలో వేరే లిప్‌స్టిక్ పెడతాననమాట. అది కొంచెం మంచి లుక్ ఇస్తుంది. సో, ఇది స్మెల్ అయితే అస్సలు బాగోదు లిప్ క్రేయాన్‌కి. స్మెల్ ఎంత డిఫరెంట్‌గా ఉంటదంటే అంత ఏదో మీకు రోడ్ మీద లిప్‌స్టిక్ కొంటే ఎలా వస్తది స్మెల్, నాన్ బ్రాండెడ్ లిప్‌స్టిక్స్ కొంటే ఇప్పుడు ఎలా ఉంటది మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. సో, ఆ స్మెల్ వస్తదనమాట. ఎటువంటి ఫ్రేగ్రెన్స్ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ కొంచెం అజీబ్ సా వస్తదనమాట. అస్సలు నాకు నచ్చలేదు. బట్ ఇది లుక్ అయితే చాలా బావుంది. మీకు ఆల్మోస్ట్ 3 అవర్సే ఉంటది లిప్‌స్టిక్. అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇది నాకు షేడ్స్ చాలా బా నచ్చాయి. నేను ఇందులో ఆల్మోస్ట్ 7 షేడ్స్ కొన్నాను. 7 షేడ్స్ అమెజాన్‌లో కొనలే. బయట కొన్నాను. అమెజాన్‌లో లింక్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తా. చాలా బాగున్నాయి ఇవి కూడా. షార్ప్ చేస్తాలనమాట. అది కొంచెం మైనస్. ఇది నేను లిప్‌స్టిక్ కమ్ లిప్ లైనర్ కింద అప్లై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో, అదే పర్పస్ అనమాట. తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిప్‌స్టిక్ వచ్చేసి మేబుల్ నుంచి సూపర్ స్టైల్ లిప్ ఇంక్ క్రేయాన్ అనమాట. ఇది షేడ్ మొత్తం పోయింది ఇందు మీదది. నేను అమెజాన్‌లో ఆల్రెడీ హిస్టరీలో ఉంటది కదా! నేను చూసి పెడతా. ఇది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది రెగ్యులర్ వేర్‌కి పర్ఫెక్ట్ అనమాట. అయిపోయింది చూసారా? చిన్నదుంది ఇంకా చాలా చిన్నదుంది. ఇది ఇంకా అల్టిమేట్ అనమాట. 5 అవర్స్ వరకు ఉంటది మీ లిప్స్ మీద. ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. నేనైతే మొత్తం 2-3 షేడ్స్ కొన్నాను ఇందులో. ఇదైతే నేను ఫస్ట్ చాలా రేర్ తెలుసా? లిప్‌స్టిక్స్ నేను కొన్ని తర్వాత కంప్లీట్ చేయగలిగేది చాలా రేర్. బట్ కొత్తవి కొంటూనే ఉంటాను. మిగతావి ఉంటూనే ఉంటాయి. బోలెడు లిప్‌స్టిక్స్ ఉన్నాయి అలాగా. కొత్తవి వచ్చేసరికి వాటికి అట్రాక్ట్ అయిపోతుంటాను. లేదంటే ఎవరైనా ఒక పెద్ద బ్యూటీ బ్లాగర్ ఏవైనా చూపిస్తే దానికి అట్రాక్ట్ అయిపోతాను. వాళ్ళ లిప్స్ మీద పెట్టేసరికి నాకు కొంచెం బ్రైట్‌గా అనిపిస్తది. ఎందుకంటే లిప్‌స్టిక్, కాజల్ అనేది మన ఫేస్‌కి చాలా ఎలివేట్‌ని ఇస్తాయన్నమాట. పౌడర్ అనేది ఏదైనా కామన్. పౌడర్, కాంపాక్ట్ అనేది ఏదైనా కామన్. బట్ లిప్‌స్టిక్, కాజల్ అనేది మంచి లుక్ ఇస్తాయి. సో, అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఇది ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తా. మాక్సిమం సేమ్ షేడ్ నేను మళ్ళీ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో, ఇదేంటంటే నాకు బాగా నచ్చిందేంటంటే ట్విస్ట్ చేసి యూజ్ చేయాలి. పెన్సిల్ అదే షార్ప్‌నర్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ట్విస్ట్ చేయాలి కాబట్టి ఈజీ టు క్యారీ చేయొచ్చు. తర్వాత ఈ వీడియోలో లాస్ట్ దట్ బ్లూ హెవెన్ నుంచి ఇది నేను ఇంతకు ముందు కూడా ఇంక్లూడ్ చేశాను మీకు. పార్టీ వేర్ లుక్ వీడియోలో నేను మీకు ఇంక్లూడ్ చేశా. ఇది వచ్చేసి హైపర్ స్టే
సూపర్ మ్యాటీ లిప్స్టిక్ అనమాట. ఇది షేడ్ వచ్చేసి వెల్వెట్ మెరూన్ 706. ఇది కూడా మీకు బ్లూ హెవెన్ అంటే చాలా అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటుంది. అస్సలు మీకు హై రేంజ్ అనేది ఏమి ఉండదు. చాలా అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంటది. ఇదేంటంటే మీరు అకేషనల్ వేర్ యూజ్ చేయొచ్చు, డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది మీకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ వరకు ఉంటది ఈ లిప్స్టిక్ అయితే. ఇది షేడ్ వచ్చేసి మీరు రెగ్యులర్ వేర్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం లైట్‌గా కొంచెం డార్క్ పెడితే మీకు అకేషనల్ వేర్ కింద యూజ్ అవుతుందనమాట. ఇది కూడా 5 అవర్స్ వరకు ఉంటుంది. బటరీ స్మూత్ ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఇందులో షేడ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే ఇది రికమెండ్ చేస్తాను మీకు వెల్వెట్ మెరూన్, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇది కూడా బుల్లెట్ లిప్స్టిక్కే నార్మల్‌గా మీకు ప్రొడక్ట్ కూడా మంచిగానే వస్తది. ఇలా వస్తదనమాట. సో, ఇవి ఈరోజు నేను షేర్ చేసుకున్నవి. నా దగ్గర చాలా వరకు డైలీ వేర్ లిప్స్టిక్స్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి నేను ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నానైతే ఇవే యూజ్ చేస్తున్నాను. సో, వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా. నేను రేపు సూపర్ లక్‌తో కలిసి ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను నేను. గురువారం కదా! బాబాకి పూజ చేసుకోవడం, బాబా గుడికి వెళ్ళడం ఇవన్నీ కూడా చిన్న చిన్నది అలా షూట్ చేస్తున్నాను. సో, అవన్నీ కూడా నేను షూట్ చేస్తున్నా. రేపు నేను వ్లాగ్ పెట్టడానికి అప్డేట్ చేస్తాను. సో, చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా నేను తిరుపతి ఇవన్నీ వెళ్ళడం వల్ల కూడా కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోయాననమాట. ఎందుకంటే సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రేపు సూపర్ వ్లాగ్‌తో కలుస్తా. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. హావ్ ఎ గ్రేట్ డే.